Hi everyone, welcome to G. Satyanarayana Maths and Reasoning classes. Today topic classification. Okay, classification means odd one out. సో ఆల్రెడీ మనం ఈ క్లాసిఫికేషన్ గురించి మనం ఇందులో నేర్చుకున్నాం. చూడండి, మనకి ఇందులో టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్లో నెంబర్ క్లాసిఫికేషన్ ఉంటుంది, వర్డ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ అండ్ పిక్చర్ క్లాసిఫికేషన్. సో మనకి ఈ 1, 2, 3 చాప్టర్స్ అనేవి మనకి వెర్బల్ సెక్షన్లో ఉంటాయి. నెక్స్ట్ 4th చాప్టర్ ఏమో నాన్ వెర్బల్ సెక్షన్లో ఉంటుందమ్మా. ఓకే, సో మనకి ఈ 1, 2, 3 చాప్టర్స్ అనేవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటాడు. ఓకేనా, ప్రతి ఎగ్జామ్లో కూడా ఓకేనా, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, బ్యాంక్ టెస్ట్లు అవ్వచ్చు, ఓకే, ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ అవ్వచ్చు, నవోదయ, సైన్స్ స్కూల్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడాను ఈ 3 టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ 4th టాపిక్ ఓకే, పిక్చర్ క్లాసిఫికేషన్ అనేది మనకి ఇది నవోదయలో ఉంటుంది, నెక్స్ట్ సైనిక్ స్కూల్లో కూడా ఉంటుందమ్మా. ఓకే, అండ్ ఎన్ఎంఎంఎస్లో కూడా ఉంటుంది. సో అయితే మనం ఇందులో ఈరోజు మనం క్లాసిఫికేషన్ అనే టాపిక్ గురించి మనం ఇందులో నేర్చుకుందాం. సో ఆల్రెడీ మనం ఈ క్లాసిఫికేషన్లో నెంబర్ క్లాసిఫికేషన్ మనం క్లియర్గా నేర్చుకున్నాం, అదేవిధంగా వర్డ్ క్లాసిఫికేషన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడేమో ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్. సో ఆల్రెడీ మన ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ కూడా మనం 2 క్లాసెస్ మనం ఇందులో చేసి ఉన్నాం. సో మనకి ఇది పార్ట్ 3 అమ్మ. ఓకే ఓకే, ఎవరైనా చూడకపోతే ఏం చేస్తారంటే రిమైనింగ్ ఉన్న 2 టాపిక్స్ క్రిందన ఇక్కడేమో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని మీరు ఒకసారి ఏమో చెక్ చేసుకోండి. ఓకే, సో టుడే టాపిక్ క్లాసిఫికేషన్ మీన్స్ ఏంటి? ఆడ్ వన్ అవుట్ అమ్మ. అంటే ఆడ్ వన్ అవుట్ మీన్స్ ఏంటి? వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 5 ఆప్షన్స్ ఇచ్చడం కొమ్మ. 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఒకే గ్రూప్కి చెందినవి ఉంటాయి, ఒక ఆప్షన్ మాత్రం మనకు అది డిఫరెంట్గా ఉంటుంది. సో డిఫరెంట్గా ఉన్న ఆప్షనే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నౌ వీ డిస్కస్ ద ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్. ఓకే రైట్, చూడం అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్లో చూడండి, డైరెక్షన్ చూడండి, ఫైండ్ ద ఆడ్ నెంబర్. ఇందులో మనం అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే బిఫోర్ ఉన్న క్లాసెస్లో మనం ఆల్ఫాబెట్స్ గురించి మనం అందులో నేర్చుకున్నాం, అదేవిధంగా నెంబర్ క్లాస్ గురించి మనం అందులో నేర్చుకున్నాం, నెక్స్ట్ ఏమో వాడు క్లాసిఫికేషన్ గురించి మనం అందులో నేర్చుకున్నాం. కాబట్టి అంటే ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చేద్దామంటే ఆ 3 చాప్టర్స్ కాంబినేషన్లో ఓకేనా, అంటే నెంబర్ క్లాసిఫికేషన్ అండ్ వర్డ్ క్లాసిఫికేషన్ అండ్ ఆల్ఫాబెటికల్ క్లాసిఫికేషన్. ఓకే, అంటే ఈ 3 టాపిక్స్ గురించి మనం ఇందులో ఈ క్లాస్లో మనం ఇందులో నేర్చుకుందాం. ఓకేనా, చూడండి, ఫైండ్ ద ఆడ్ నెంబర్, లెటర్ నెంబర్, పెయిర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఓకేనా, అంటే ఆడ్ నెంబర్ అవ్వచ్చు, లేకపోతే ఏమో లెటర్. ఓకేనా, అంటే ఏదైనా మనం ఇందులో క్లాసిఫికేషన్ అంటే ఏమన్నా మనం ఆడ్ వాల్యూస్ అన్నాం కాబట్టి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఆప్షన్ ఏ 25 - 21, ఆప్షన్ బి 61 - 12, ఆప్షన్ సి 44 - 31, ఆప్షన్ డి 34 - 30. చూడండి, 25 - 21 అంటే ఏమొస్తుంది మనకి 4 వస్తుంది. ఓకే, 4ని మనం ఏ రాయొచ్చు? 4ని 2 స్క్వేర్ రాయొచ్చు కదా, పెర్ఫెక్ట్ స్క్వేర్లో రాయొచ్చు. కాబట్టి దీన్ని ఏ రాయొచ్చు? మనం 2 స్క్వేర్గా రాయొచ్చు. నెక్స్ట్ 61 - 12 అమ్మ. 61లోంచి 12ని సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది మనకి? 49 వస్తుంది. ఓకేనా, సో 49 ఏ రాయొచ్చు మనం? 49ని 7 స్క్వేర్గా రాయొచ్చు. ఓకే, 49 ఏ రాయొచ్చు? 7 స్క్వేర్గా రాయొచ్చు. నెక్స్ట్ 44 - 31 అంటే 13. చూడండి, మన 13ని పెర్ఫెక్ట్ స్క్వేర్లో మనం రాయలేం. ఓకే, నెక్స్ట్ వన్ 34 - 30 అంటే ఇది కూడా మనకి ఏమొస్తుంది? మనకి 4. అంటే 4ని ఏ రాయొచ్చు? 2 స్క్వేర్గా రాయొచ్చు. అంటే మనం ఇందులో చూడండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డిని మనం పెర్ఫెక్ట్ స్క్వేర్గా రాయొచ్చు, కానీ ఆప్షన్ సిని మనం పెర్ఫెక్ట్ స్క్వేర్లో రాయలేం. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది మనకి? సి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. కాబట్టి ఇదే మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి, ఏ 339, బి 326, సి 428, డి 338. అయితే మనకేంటివి చూడండి, 339, 326, 428, 338 ఇవి మనకేంటివి? ఏవి కూడా మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు, పెర్ఫెక్ట్ క్యూబ్స్ కాదు. ఓకేనా, కాబట్టి వీటిని మనం ఏం చేద్దామంటే డిఫరెంట్గా ఆలోచిద్దాం. అంటే ఎందుకు వలన మనకి రీజనింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ విధంగా అయినా మనం దీన్ని ఏమో చెయ్యొచ్చు. అంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో
3 ఆప్షన్స్ ఏమో ఒకే గ్రూప్కి చెందిన ఉంటే ఒక ఆప్షన్ మాత్రం మనకిది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను చూడండి, ఆప్షన్ ఏ ఉంది కదమ్మా, 3 ఉంది కదా, నేను దీన్ని 3 × 3 రాస్తాను చూడండి. 3 × 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, 3 × 3 ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది చూడండి. ఓకేనా, ఈ చివరి నెంబర్ వచ్చింది. అదేవిధంగా 3 × 2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నెంబర్ చూడండి. ఇక్కడ 3 × 2 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్స్ అంటే 4 × 2 4 2s 8. ఓకేనా, కాబట్టి ఇది కూడా మనకు వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ డి చూస్తే 3 3s ఏం రావాలి మనకి, 9 రావాలి. బట్ ఇక్కడ ఏముంది, 8 ఉంది. కాబట్టి అంటే మనకి వాడు ఇచ్చిన నెంబర్స్లో డిఫరెంట్గా ఉన్న నెంబర్ ఏముంది మనకి, ఆప్షన్ డి ఉంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇదే మనకి ఏమవుతుంది, ఆడ్ వన్ అవుట్ అవుతుందమ్మ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఎస్టీఆర్. ఆప్షన్ ఏ ఎస్టీఆర్, ఆప్షన్ బి ఓఎన్పి, ఆప్షన్ సి ఐహెచ్జే, ఆప్షన్ డి ఎల్కేఎం. ఓకేనా, అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఎస్టీఆర్ అమ్మ చూడండి. ఎస్ ఇక్కడ ఉంది, టీ ఇది, ఆర్ ఇది చూడండి. ఎస్టీఆర్, దీన్ని ఆర్ఎస్టీ రాయొచ్చు చూడండి. ఓకేనా, అంటే మనం చూడండి ఎస్ తర్వాత టీ ఉంది, తర్వాత ఎస్కి ముందు ఆర్ ఉంది, నేను దీన్ని ఆర్ఎస్టీ అని రాస్తాను. ఓకే, ఇది ఎలాగొనివ్వండి. నెక్స్ట్ చూడండి, ఓఎన్పి చూడండి, ఓఎన్పి. ఇప్పుడు మనకి చూడండి, దీనికి డిఫరెంట్ ఏంటి, మనకి ఎస్కి ఆఫ్టర్ నెంబర్ టీ ఉంది, కానీ ఇక్కడ ఓకి బిఫోర్ నెంబర్ ఉంది చూడండి, ఓఎన్పి. మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి, ఓకే, ఓకి బిఫోర్ నెంబర్ ఎన్, బిఫోర్ ఆల్ఫాబెట్ ఎన్, ఓకి ఆఫ్టర్ పి ఉంది. అంటే ఇప్పుడు ఎన్ఓపి. ఓకే, దీన్ని రాయొచ్చు ఈ విధంగా. ఓకే, దీన్ని మనం రాసాం. కాకపోతే ఇక్కడ ఏముంది మనకి చూడండి, ఎస్కి ఆఫ్టర్ నెంబర్ టీ వచ్చింది ఇక్కడ. ఓకేనా, చూడండి ఇక్కడ ఆఫ్టర్ వచ్చింది, ఇక్కడ ఏమో ఓకి బిఫోర్ వచ్చింది, అంతే కదా, ఓఎన్పి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడికి వచ్చినప్పటికి ఆఫ్టర్, ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైంది మనకి, బిఫోర్ వచ్చింది. ఓకేనా, సి చూద్దాం, ఐహెచ్జే చూడండి. ఇప్పుడు ఐహెచ్జే అంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఐకి బిఫోరే కదా వచ్చింది చూడండి, ఇక్కడ కూడా బిఫోరే. ఎందువల్ల మనకి ఓకి బిఫోర్ ఎన్నే కదా, ఇక్కడ ఐకి ముందు నెంబరు ఏముంది మనకి. ఓకేనా, ముందున్న ఆల్ఫాబెట్ ఏముంది, హెచ్ ఉంది, ఐహెచ్జే. దీన్ని మళ్ళీ మనం ఏ రాయొచ్చు, హెచ్ఐజే. ఓకే, రైట్. చూడండి, ఈ రెండు ఒకలాగే ఉన్నాయి, బిఫోరే ఉన్నాయి. నెక్స్ట్ ఎల్కేఎం చూడండి, ఎల్ మరలా చూడండి, ఎల్కి బిఫోర్ నెంబరే ఉంది చూడండి, ఎల్కి బిఫోర్ ఆల్ఫాబెటే ఉంది, కే. ఓకే, ఎల్కేఎం. ఓకేనా, అంటే ఇప్పుడు చూడండి, ఈ మూడు కూడా ఒకేలాగా ఉన్నాయి. ఓకేనా, ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఒకేలాగా ఉన్నాయి. ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏముంది, ఎస్టీఆర్ ఉంది. ఎందువలన డిఫరెంట్గా ఎందుకన్నాం మనం చూడండి, అంటే ఎస్టీఆర్ అనేది చూడండి, ఎస్కి ఆఫ్టర్ ఆల్ఫాబెట్ టీ వచ్చింది, వీటికి అన్నింటికి ఎన్కి బిఫోర్ ఓ వచ్చింది, హెచ్కి బిఫోర్ ఐ వచ్చింది, కేకి బిఫోర్ ఎల్ వచ్చింది. ఓకే, ఈ మూడు మనకి బిఫోర్లో వచ్చాయి, కానీ ఇది మాత్రం ఏమొచ్చింది మనకి, ఇందులో ఆఫ్టర్ వచ్చింది. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఏ అవుతుందమ్మ. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్ మనకి ఇది వర్డ్ క్లాసిఫికేషన్ అమ్మ. లిబర్టీ, సొసైటీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఓకేనా, లిబర్టీ అంటే స్వేచ్ఛ. ఓకేనా, లిబర్టీ అంటే ఏంటి, స్వేచ్ఛ. సొసైటీ అంటే సమాజం. నెక్స్ట్ ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఓకే, ఫ్రాటర్నిటీ అంటే సోదర భావం. చూడండి, ఇప్పుడు మనకి లిబర్టీ, సొసైటీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఓకే, లిబర్టీ అంటే ఏంటి మనకి, లిబర్టీ మీన్స్ ఏంటి, స్వేచ్ఛ. ఈక్వాలిటీ అంటే ఈక్వల్, ఓకే, అంటే సమానత్వంగా ఉండడం. ఫ్రాటర్నిటీ అంటే సోదరభావంగా కలిగి ఉండటం. అంటే ఈ మూడు కూడా ఎందులో ఉంటాయి మనకి, సొసైటీలో ఉంటాయి. కాబట్టి ఈ సొసైటీ అనేది మనకి ఏమవుతుందంటే ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. సొసైటీ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా మనకేంటి, వర్డ్ క్లాసిఫికేషనే. ఆప్షన్ ఏ నైటు,
ఆప్షన్ బి మార్నింగ్, ఆప్షన్ సి నూన్, ఆప్షన్ డి ఈవినింగ్ అమ్మ. ఓకే, నైటు, మార్నింగు, నూను, ఈవినింగ్. అయితే ఇందులో మనకి చూడండి డిఫరెంట్గా ఉన్నది ఏముంటుంది మనకి చూడండి. నైట్ ఇది, ఇవి మార్నింగు, నూను, ఈవినింగు. మార్నింగ్ అంటే ఓకే డేలో ఉంటుంది మార్నింగు, నూనె అంటే ఆఫ్టర్నూన్, ఇది కూడా మనకి డేలోనే ఉంటుంది. ఈవినింగ్ అంటే ఇది కూడా మనకి డేలోనే. చూడండి ఇది ఒకటే నైట్, ఇది ఒకటే మనకేంటి నైట్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 6th వన్ ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ అమ్మ. హెచ్ఎస్కేపి. చూడండి హెచ్కి ఆపోజిట్ ఎస్ ఉంది. కేపి, కేకి ఆపోజిట్ పి ఉంది. చూద్దాం ఓకేనా. హెచ్ఎస్ కేపి. ఓకే, ఈ రెండు ఆపోజిట్స్లో ఉన్నాయి హెచ్ఎస్కేపి. నెక్స్ట్ డిడబ్ల్యూ. చూడండి డిడబ్ల్యూ, డికి ఆపోజిట్ డబ్ల్యూ. ఓకేనా. ఎఫ్యు, ఎఫ్కి ఆపోజిట్ యు. ఓకే, ఇది కూడా ఓకే. నెక్స్ట్ కేక్యూ, కే. చూడండి ఇక్కడ కేక్యూ రావాలి కానీ ఇక్కడ కేపి రావాలి కానీ ఏమి ఇచ్చాడు కేక్యూ ఇచ్చాడు. నెక్స్ట్ ఎన్ అన్నాడు అంటే ఏంటి ఎన్కి ఆపోజిట్ ఎన్ రావాలి కదా, ఇది. నెక్స్ట్ వన్ ఇది చూద్దాం. ఈకి ఆపోజిట్ వి, హెచ్కి ఆపోజిట్ ఎస్. ఓకే, ఇది రైటే. అంటే మనకి డిఫరెంట్గా ఉన్నది ఏముంది మనకి రాంగ్ అయింది ఆప్షన్ సి. ఓకేనా. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ కాబట్టి ఇదే మనకు దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ కూడా ఏంటి మనకి ఇది ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్. ఓకే, ఆప్షన్ ఏ చూస్తే చూడండి ఐహెచ్కేఎల్, జిఎఫ్హెచ్జే, ఈడిజిహెచ్, సిబిఈఎఫ్. చూడండి నేను ఏం చేస్తానంటే ఐహెచ్కేఎల్ ఉంది కదా, చూడండి ఐహెచ్కేఎల్. ఓకే, ఓకే ఐహెచ్. చూడండి ఐకి బిఫోర్ హెచ్ ఉంది ఐహెచ్. నెక్స్ట్ మిడిల్లో ఒక లెటర్ ఆల్ఫాబెట్ విడిచిపెట్టి కేకి ఆఫ్టర్ ఉంది ఎల్. ఓకేనా, ఐహెచ్కేఎల్ అయిపోయింది. నెక్స్ట్ జిఎఫ్హెచ్జే. చూడండి జీకి బిఫోర్ జిఎఫ్. ఓకే సరిపోయింది. నెక్స్ట్ హెచ్ జే అంటే మనకి యాక్చువల్గా హెచ్ తర్వాత ఐ ఉండాలి. ఓకేనా, చూడండి జిఎఫ్హెచ్జే, జిఎఫ్ హెచ్ జే అన్నాడు. చూద్దాం పని జిఎఫ్. ఓకే బిఫోర్ లెటరు. నెక్స్ట్ హెచ్ నుంచి జే అన్నాడు. చూద్దాం. నెక్స్ట్ ఈడి. చూడండి అంటే మనకి రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఐహెచ్కేఎల్లో అంటే ఐకి బిఫోర్ లెటర్ హెచ్ ఉంది, నెక్స్ట్ ఏమో కేకి ఆఫ్టర్ లెటర్ ఎల్ ఉంది. కానీ ఇక్కడ జిఎఫ్హెచ్ఎల్లో జీకి బిఫోర్ ఎఫ్ ఉంది. ఓకే రైట్. కానీ హెచ్కి ఆఫ్టర్ కాకుండా ఆ నెక్స్ట్ ఉంది అంటే బిట్వీన్లో ఒక ఆల్ఫాబెట్ ఉంది. నెక్స్ట్ ఈడి. చూడండి ఈడి అంటే ఈకి బిఫోర్ డి ఉంది రైట్. నెక్స్ట్ జిహెచ్. చూడండి జీకి ఆఫ్టర్. ఓకేనా, అంటే ఇది ఓకే, ఇదిను ఆప్షన్ ఏ ఒకేలాగా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి సిబిఈఎఫ్, సిబి సికి బిఫోర్. ఓకేనా సిబి. నెక్స్ట్ ఈఎఫ్, ఈకి ఆఫ్టర్ ఎఫ్. ఓకేనా, ఈ మూడు ఒకేలాగా ఉన్నాయమ్మ. చూడండి ఐహెచ్కేఎల్, ఈడిజిహెచ్, సిబిఈఎఫ్. ఓకే, ఈ మూడు కూడా ఒకేలాగా ఉన్నాయి. అంటే మనకి డిఫరెంట్గా ఉన్నది ఏముంది ఆప్షన్ సి ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అమ్మ. నెక్స్ట్ వన్ చూడండి ఇది మనకేంటి ఇది నెంబర్ క్లాసిఫికేషన్ అమ్మ. చూడండి 80, 60, 96, 80, 64, 48, 104, 78. ఓకే చూడండి ఇది మనకి నేను దీన్ని ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా మనకేంటి 2 టేబుల్ అవుతున్నాయి, పెర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. లేకపోతే ఏంటి ఇక్కడేమో 10 టేబుల్ అన్నీ కూడా అవ్వట్లేదు. అయితే నేను దీన్ని చూడండి ప్రతిదీ నేను ఇక్కడేమో 4 టేబుల్లో చూస్తాను. చూడండి 4 టేబుల్ అయితే చూడండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే దీన్ని ఏంటి ఇక్కడే మనం థింకింగ్ ఏమో చేయొచ్చు. కానీ ఫైనల్గా ఏం చేస్తారంటే పేపరు సెర్చ్ చేసినప్పుడు
పేపరు తయారు చేసిన వాడు అక్కడైతే ఏమైతే ఆన్సర్ అనుకుంటాడో ఆ ఆన్సర్కే రైట్ ఇస్తాడు. కాబట్టి మనం కేర్ఫుల్గా ఒకటికి 2 సార్లు ఇటువంటి మనం అక్కడేమో థింక్ చేయవలసి ఉంటుంది. ఎందువల్లనంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ రెండు మనకడేమో 10 అవుతాయి కదా, ఏంటి బీసీడీ అనేవేంటి మనకివేమో 10 టేబుల్ అవ్వదు. కాబట్టి నేను ఇక్కడ ఆప్షన్ ఏ అంటాను. కాకపోతే నేను దీన్ని ఇంకో విధంగా కూడా చేస్తాను. 80, 60 చూడు, ఈ రెండు కూడా మనకి ఏంటివి, ఈ రెండు కూడా మనకి 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, అంతే కదా. ఈ రెండు కూడా మనకి 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. అదేవిధంగా 96, 80 ఈ రెండు కూడా మనకి 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ వన్ 64, 48 ఈ రెండు కూడా మనకి 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఇందులో 104, 78 చూడండి, ఈ రెండు మనకేంటి 4 టేబుల్లో రావు చూడండి. ఓకే, ఇందులో ఏంటి 104 వస్తే కానీ 78 అనేది మనకేంటి 4th టేబుల్లో రాదు. కాబట్టి మనకి ఏమవుతుంది, డిఫరెంట్గా ఉన్నది ఏంటి, నేనేమనుకుంటున్నాను ఆప్షన్ డి అనేసి అంటాను. అయితే మనకు అక్కడ చూడండి, వాడు అక్కడ ఆప్షన్లో డి ఉంటే ఓకే, డి లేదు అనుకోండి, ఒకవేళ ఏంటి అక్కడేమి ఏ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాం, మనం కూడా ఏమి ఏ అని రాస్తాం. ఓకే, అంటే మన యొక్క థింకింగ్ లెవెల్సే, ఇందులో ఇంకేం లేదు. అయితే మనం ఫైనల్గా ఏంటంటే పేపరు సెర్చ్ చేసే వాళ్ళు ఏంటంటే ఏదైతే ఆన్సర్ అనుకుంటారో ఆ ఆన్సర్కి మాత్రమే, అంటే ఇటువంటి కాంట్రవర్సీ ఉండేటప్పుడు ఇస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, 9th వన్. ఆప్షన్ ఏ 27, ఆప్షన్ బి 35, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 9. చూడండి, ఇక్కడ మనకి నేనేం చేస్తానంటే 9 అనేది ఏమో 9 టేబుల్లో అవుతుంది, 18 కూడా మనకి 9 టేబుల్లో వస్తుంది, 27 కూడా 9 టేబుల్లో వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అని అంటారు. 35 అనేది మనకి 9 టేబుల్లో రాదు కదా. కాబట్టి ఆట్ వన్ ఒకటి ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ 10th వన్ చూడండి. 10th వన్ 9, 72, 8, 56, 11, 115, 10, 90. అయితే నేను దీన్ని చూడు ఏం చేస్తానంటే ఈ 9 యొక్క మల్టిపుల్ అవుతుంది 72 అనేది. ఓకేనా, లేకపోతే ఏంటి 9 టేబుల్లో 72 వస్తుంది. ఓకేనా, అదేవిధంగా 8 టేబుల్లో 56 వస్తుంది, అదేవిధంగా 10 టేబుల్లో 9 వస్తుంది. కానీ 11 టేబుల్లో 115 అవుతుందా, అవ్వదు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, 11th వన్ చూడండి. ఏ పేపర్, బి పెన్సిల్, సి పెన్, డి స్టేషనరీ. చూడండి, ఇప్పుడు మనకి ఈ పేపర్ అయినా పెన్సిల్ అయినా పెన్ అయినా ఈ మూడు కూడా ఎందులో ఉంటాయి, మనకి స్టేషనరీలో అంటాం. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 12th వన్. హీటు, లైటు, బల్బు, ఎలక్ట్రిసిటీ. చూడండి, ఇందులో లైటు, బల్బు, ఎలక్ట్రిసిటీ చూడండి, ఈ మూడు కూడా ఒకే కోవకు మనకి చెందిన ఉంటాయి. ఓకేనా, సో మనకి ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏంటి, మనకి హీట్ ఉంది. కాబట్టి 12th వన్ ఏమవుతుంది, మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంతటితో మనం క్లాసిఫికేషన్ అనే టాపిక్ మనం ఇందులో కంప్లీట్ మనం చేసుకున్నాము. ఓకే, ఫర్దర్గా మరికొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటి చేద్దాం. ఓకే, సో మీకు నా క్లాసెస్ మీకు నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.